మీరందరూ ఎలా ఉన్నారు? వినాయకుడు ఏం ఆలోచించాడో తెలుసా? అమ్మా నాన్న ఎప్పుడూ నాకు అన్యాయం చేయరు, నా విషయంలో ఇలా ఆలోచించారు అంటే వాళ్ళకి నా మీద ఏదో నమ్మకం ఉంది, అందుకని ఏం చేయాలా అని ఆలోచించాడు. ఆయనకు వచ్చిన ఒకే ఒక ఆయన బుద్ధిలో వచ్చిన ఆలోచన ఏంటో తెలుసా? తల్లిదండ్రులను మించింది ఈ విశ్వంలోనే ఎవరూ లేరు, వాళ్ళు నాకు ఎప్పుడూ చెడు చేయరు, వాళ్ళే నాకు దైవం అనుకుని ఆయన ఏ సముద్రాల దగ్గరికి వెళ్ళలేదు, ఎక్కడికి వెళ్ళలేదు. తన తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి పాదాలు నమస్కారం పెట్టుకుని ఆ వాళ్ళ చుట్టే 3 ప్రదక్షిణాలు చేశారు. ఆ చేయడం వల్ల ఆయన కుమారస్వామి కన్నా ముందుగా అన్ని నదుల్లో స్నానం చేసేసినట్టుగా కుమారస్వామి కన్నా. అంటే మీరు తెలుసుకోవాల్సింది ఏంటి? మీ తల్లిదండ్రులే మీకు దైవం, దైవం కూడా మీ తల్లిదండ్రుల తర్వాతే. దయచేసి మీ తల్లిదండ్రులను గౌరవించండి, ప్రేమించండి. వాళ్ళు మీరు ఎలా ఉంటే ఆనందపడతారో అలా ఉండండి. థ్యాంక్ యూ.